ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్ లవ్ పార్ట్ 3. మీ చెల్లిని నేనేం చేయట్లేదు సార్ అని నవ్వుతున్న శాండీని చూసి పళ్ళు నూరుకుంటూ, చిన్నప్పటి నుండి ప్రేమించి ప్రపోజ్ చేయడం, నీ వెనుక తిరుగుతున్నానని అలసైపోయాను కదా, నీకు ముట్టుకుంటే ముడుచుకుపోతావు, ప్రేమగా టచ్ చేస్తే దూరంగా ఉండండి అంటావు. నువ్వు సారీ చెప్పేంత వరకు నా ముఖం కూడా నీకు చూపించను. బాయ్ స్వప్న అని విసురుగా తన స్టెథోస్కోప్ తీసుకుని బయటకు వచ్చేశాడు సంజీవ్. హాయ్ సంజీవ్. అప్పుడే కార్ నుండి దిగుతున్న సుదర్శన్ గారి పిలుపుకి ఫేక్ స్మైల్ ఇస్తూ హాయ్ అంకుల్ అన్నాడు. ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు? నథింగ్ ఆంటీ, విరాట్ జిమ్ చేస్తుంటే మజిల్ క్రాంప్స్ వచ్చాయని చెప్పాడు, చెక్ చేయడానికి వచ్చా అని నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాడు సంజీవ్. ఎలా ఉన్నాడు నా కన్నయ్య? గాబరా పడుతున్న ఆవిడని రిలాక్స్ చేస్తూ నథింగ్ టు వర్రీ ఆంటీ, బాగున్నాడు. ఒక 2 hours డిస్టర్బ్ చేయకండి వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం సంజీవ్ తన వైపు చూడలేదని బాధ కలుగుతుంటే లోపలికి వెళ్ళిపోయింది శాండీ. అందుకే జిమ్ వద్దు కన్నయ్య అంటాను, బట్ నా మాట వినదని బాధగా అన్నారు శ్రీవాణి. వాణి, విరాట్కి తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో క్లారిటీ ఉంది. నీ కొడుకు అందగాడోయ్, ఇలా ఉంటేనే కోడళ్ళు క్యూ కడతారని చమత్కారంగా అన్నారు. నా కన్నయ్యకి వజ్రం లాంటి పిల్లని తీసుకొస్తాను, బంగారం కూడా సరిపోదని గర్వంగా చెప్పి సంజీవ్ వద్దని చెప్పిన ఆగని మనసుతో కొడుకు దగ్గరికి పరిగెత్తారు. బాస్, దిస్ ఈజ్ ద బ్లాక్మెయిలింగ్ వీడియో అంటూ ఫోన్ అతనికి ఇచ్చింది కామిని. 10 seconds అంటే ఆమె డ్రెస్ విప్పడం చూసిన అతను ఫోన్ పక్కన పడేస్తూ హౌ డేర్ యూ డూ దిస్ అంటూ లాగిపెట్టి కొట్టాడు. కేశవ్, షటప్, డోంట్ యూ డేర్ టు కాల్ మీ లైక్ దట్. చొరవగా అతని ఒడిలో కూర్చుని తప్పేముంది డార్లింగ్, నువ్వు ఇంత పొజిషన్లో ఉన్నావంటే దానికి బిహైండ్ రీజన్ నేను కాదా చెప్పు. ఎందరి ఆకలి తీర్చితే నువ్వు ఇంత హైట్స్కి వచ్చావు. నిన్ను పేరు పెట్టి పిలిచే హక్కు నాకు కాకపోతే ఎవరికి ఉంది చెప్పు. ఈ వీడియో డిలీట్ చేసే, మరొక విధంగా విరాట్ని నా గ్రిప్లో పెట్టుకునే శక్తి నాకుంది అన్నాడు. వాడి యాంగ్రీనెస్ నీకు తెలియదు కేశవ్. మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి వాడి దెబ్బకి నిలబడ్డాను, లేకపోతే వెంటనే చచ్చి ఉండేదాన్ని. కావాలంటే వాడు ఓకే అన్నాక డిలీట్ చేసేసుకో. నాకు మనీ విషయంలో మాత్రమే సెంటిమెంట్స్ ఉన్నాయి, అనదర్ విషయాల గురించి ఫరక్ పడదని లిప్ లాక్ ఇచ్చింది. నీలా బోల్డ్ అమ్మాయి దొరకడం నా లక్ కామి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. 2 crores మనీ ట్రాన్స్ఫర్ చేయ బాస్, నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎవరితోనైనా పని ఉంటే పిలు, వెంటనే వాలిపోతానని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. ఆ ఇంటిమేషన్ ఒక్క విషయం తప్పితే ఆమె తెలివికి మెచ్చుకుంటూ విరాట్కి కాల్ చేశాడు అతను. ఆగకుండా వస్తున్న కాల్స్కి విసుగెత్తిపోయిన విరాట్ ఫైనల్లీ లిఫ్ట్ చేస్తూ యూ బ్లడీ, నువ్వెన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా యూజ్ ఉండదని సీరియస్గా అన్నాడు. కామ్ డౌన్ విరాట్, వయసులో ఉన్న కుర్రాడు ఇంత యారోగెంట్గా ఉంటే ఒక్క ఆడపిల్ల కూడా నీ దగ్గరికి రాదు. 50+ వచ్చిన నాలా లవర్ బాయ్లో ఉండడం నేర్చుకో అన్నాడు. షటప్ యూ బాస్టర్డ్. సైలెంట్గా ఉన్నానని చేతకాని వాడిలా చూడకు విరాట్. అనుకుంటే నేనేం చేయగలనో నీకు తెలుసు. నీకు కేవలం 1 month టైం మాత్రమే ఇస్తున్నా. అప్పుడు నీ నోటి వెంట ఎస్ అని మాత్రమే రావాలి, అదర్వైజ్ ఐ విల్ కిల్ దట్ ఫ్యామిలీ అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు కేశవ్. ఇంతలో వాణిగారు లోపలికి వచ్చి కన్నయ్య ఎలా ఉందిరా అన్నారు బాధగా తడుముతూ. ఆవిడని చూసి ఫేస్ నార్మల్గా పెడుతూ ఐఎమ్ ఓకే మామ్ అన్నాడు చిరునవ్వుతో. పొట్ట వచ్చినా పర్వాలేదు, ఇంకోసారి జిమ్కి వెళ్ళకు, నీకు చిన్న నొప్పి కలిగినా నేను తట్టుకోలేను అన్నారు కన్నీళ్లతో.
మామ్ ఫీలింగ్ హంగ్రీ. తల్లిని డైవర్ట్ చేయాలంటే ఇదొక్కటే విరాట్ ఆయుధం అన్నమాట. 10 నిమిషాల్లో వచ్చేస్తాను కన్నయ్య అంటూ కంగారుగా వంటిట్లోకి పరిగెత్తడంతో ఫేస్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు. మజిల్ క్రాంప్స్. ఈజ్ ఇట్ ట్రూ విరాట్? అనుమానంగా ప్రశ్నించారు సుదర్శన్. ఎస్ డాడ్, ఓవర్ స్లీప్ వల్ల ఐస్ రెడ్గా ఉన్నాయంతే అని చెప్పాడు. శాండీ ఆయిల్ పట్టుకురా. తండ్రి పిలుపుకి బయటకు రావడంతో వాచ్ పక్కన పెట్టి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కొడుకు తలలో ఆయిల్ పోసేశారు. డాడ్, నుదుటిన నుండి ఆయిల్ కారడంతో విసుగ్గా అన్నాడు. స్ట్రెస్ రిలీఫ్ అయితే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది విరాట్ అంటూ కొడుకుతో కబుర్లు చెప్తూ మసాజ్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 10 minutes సుదర్శన్ గారిని హత్తుకుంటూ మౌనంగా ఉండిపోయాడు విరాట్. శరీరాలు మాత్రమే దూరం అవుతాయి విరాట్, మన మనసులు కాదు. ఎక్కువగా ఆలోచించుకో, కాలానికి మాత్రమే వదిలే అని చెంప తట్టారు చిన్నగా. డాడ్, ఎందుకు అమ్మని కన్విన్స్ చేయాలని చూడలేదు మీరు? పార్ట్నర్కి అనుమానం ఉంటే కలిసి ఉండటం సాధ్యం కాదు వరు. అది అబ్బాయైనా అమ్మాయినా కూడా. మగాడైతే కొట్టి తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు, అదే ఆడదైతే మాటలనే వాడుతుంది. మరెందుకు అమ్మని వదిలేయలేదు? నువ్వెవరు? తండ్రి లేని ఆడపిల్ల లైఫ్ ఏంటో తెలుసు కదా. నువ్వు నా వజ్రాన్ని. నీ నాన్నగారు నేను రోల్ మోడల్ అవ్వాలి కానీ చీటర్లా ఉండకపోకూడదు నీ దృష్టిలో. అందుకే ఈ ఇల్లు కొని నీ విషయంలో కోర్టుకి వెళ్తానని బెదిరిస్తే సహజంగా భయం ఉండే మీ అమ్మ తగ్గింది. అదే అదనుగా కింద పోర్షన్లో పెట్టాను. నేనున్నాను కాబట్టే ఏ వెధవ కళ్ళు ఈ ఇంటిపై పడట్లేదు అన్నారు. ఐ డోంట్ లైక్ మ్యారేజ్ లైఫ్ డాడీ. ఆ అమ్మాయి ఇంత మొండిగా ఉండకూడదు తెలుసా అంది. లీవ్ ఇట్ వరు, జరిగింది మార్చలేను. ఈ వయసులో మీ అమ్మ అవసరం నాకేం లేదు. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి అన్నారు. ఈరోజు నీకు కుకింగ్ నేనే చేస్తాను. కిందకి వెళ్ళరా, మీ అమ్మకి కోపం వస్తుంది. వరు వరు, ఎక్కడ చచ్చావే? అదిగో వచ్చేసింది పిలుపు, వెళ్ళు తల్లి అన్నారు నవ్వుతూ. తల్లిపై ఎనలేని విసుగు వస్తుంటే విసురుగా కిందకి వెళ్ళేసరికి ఎవడే వీడు అన్నారు ఫోన్ చూపిస్తూ. నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నావు అమ్మా? కూతురును కూడా అనుమానిస్తున్నావా అని ఆవేదనగా అడిగింది వరేణ్య. అదంతా తర్వాత. ఈ అబ్బాయి ఫోటో ఎవరిది అసలు? అది నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అమ్మా. అతను తన అన్నయ్య, ఇద్దరిది కలిపి ఫోటో పెట్టుకుంది అంతే అని చెప్పింది. దానికి ఫోన్ చేయి ఫస్ట్. అమ్మా, ఇంటి చెప్పినా నమ్మట్లేదా నువ్వు? వరు, నా నమ్మకం పైనున్న ఆ మనిషితోనే పోయింది. చెప్పింది చేయడం నేర్చుకో అని కోపంగా గదిమారు సునంద. ఇక తల్లి ఎంత చెప్పినా వినదని అర్థమవ్వడంతో స్వప్నకి కాల్ చేసింది వరేణ్య. హే వరు. అమ్మాయి, నీ పేరేంటి? కొట్టినట్టుగా వచ్చిన వాయిస్కి జడుచుకుంటూ ఎవరు మీరు అంది స్వప్న. నేను వరేణ్య మదర్ని. నమస్తే ఆంటీ. హాయ్ హలో అంటే వరుకి స్వప్నకి ఇక ఫ్రెండ్షిప్లో విడాకులు అయిపోయేవి ఆ క్షణంతో. తెలియకుండానే నమస్తే చెప్పి సునంద గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది శాండీ పాప. చల్లగా ఉండు తల్లి, మా వరుని నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి సరేనా? తనకి ఈ కాలేజ్ కొత్త అన్నారు సునంద. హా ఆంటీ, మేమిద్దరం కాలేజ్ టాపర్స్ అవ్వాలని చాట్ చేసుకున్నాం అంది హుషారుగా. వెరీ గుడ్, ఇద్దరూ అలానే జాగ్రత్తగా చదువుకోండి. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాం. నీకు ఎలాంటి బట్టలు కావాలి? మినీస్నా ఫ్రాక్స్నా అని అనుమానాన్ని దాస్తూ అడిగారు. వరేణ్యకి తల్లి మాటలతో ఏడుపు ఒక్కటే తక్కువ. సారీ ఆంటీ, నేను చుడీస్ అనార్కలీస్ మాత్రమే వేసుకుంటాను. అలాంటి మోడ్రన్ డ్రెస్సెస్ నాకు ఇష్టం ఉండవని చెప్పింది స్వప్న. ఈసారి ఫుల్ మార్క్స్ గెలిచేసింది ఆవిడ మనసులో. ఇక ఉంటాను తల్లి, పనుంది. వరుతో కలిసి మా ఇంటికి రా అని ఇన్వైట్ చేశాడు. అలాగే ఆంటీ. వరువు లేదా?
స్నానానికి వెళ్ళిందమ్మా. వచ్చాక కాల్ చేస్తానని కట్ చేశారు. ఇప్పుడు అనుమానం తీరిందా నీకు? ఇది అనుమానం కాదు, భయం. మగవాళ్ళు ఎలా ఉంటున్నారో ఆడవాళ్ళు కూడా అలానే ఉంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ పెంపకం ఎంత ముఖ్యమో బయట ఫ్రెండ్షిప్ చేసే పర్సన్ కూడా అంతే ముఖ్యం. స్వప్న చాలా మంచి అమ్మాయి, తనతో మాత్రమే మాట్లాడాలి నువ్వని మేడపై ఉన్న భర్తను చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. కన్నీళ్లతో నిలబడిన కూతురు దగ్గరకు వచ్చి ఫేస్ వాష్ చేసుకుని రా, బయటికి వెళ్దాం అన్నారు శేఖర్. నాట్ ఇంట్రెస్టెడ్ డాడీ. వారు బైక్ స్టార్ట్ చేస్తూ పిలిచారు. వస్తున్నా అంటూ బైక్పై కూర్చోవడంతో హ్యాండిల్ రేస్ చేసి హార్న్ ప్రెస్ చేశారు. బయటకు వెళ్తున్నాను, ఎదుర్రా అని తన భార్యకి సందేశం ఇవ్వడం అన్నమాట. ఈ గేటు తీయలేక చచ్చిపోతున్నా. కింద ఉన్నందుకు నాకు ఈ పెద్ద పని అంటగట్టారు. ఇల్లు మారిపోవాలని ప్రతిసారి సొనుక్కుంటూనే గేట్ ఓపెన్ చేయడం ఆవిడ అలవాటు. చిన్నగా నవ్వుకొని ఇద్దరు బయటకు వెళ్ళిపోవడంతో వద్దు అంటున్నా చదివిస్తున్నారు. నా బిడ్డపై ఎటువంటి వెధవుల కళ్ళు పడకుండా చూడు దేవుడా అనుకున్నారు సునంద. హౌ యూ ఫీల్ విరాట్? మచ్ బెటర్ డాడ్, ప్రెజెంట్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. కొడుకు ఫేస్లో విసుగు మాయమవడంతో మెయింటైన్ దిస్ లవబుల్ స్మైల్ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు సుదర్శన్. కన్నయ్య దా తినిపిస్తాను. ప్రేమతో పెడుతున్న గోరుముద్దలని ఇష్టంగా అందుకుంటుంటే ఫంక్షన్కి వెళ్ళామా కన్నయ్య? ఒకటే గొడవ. మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మా అమ్మాయి ఉంది, ఏడు జోడు బాగుంటుందని. వచ్చిన 10 మందిలో 8 మంది ఇదే అన్నారు. ఆ పాపిస్ట్ వాళ్ళ దిష్టే నీకు తగిలింది తెలుసా? రాత్రికి దిష్టి తీస్తాను, లేకపోతే ఈ నీరసం వదలదని ఆఖరి ముద్ద దిష్టి తీసి వాటర్ ఇచ్చారు. లోపలికి వెళ్తున్న తల్లిని సోఫాలో కూర్చోబెడుతూ ఒడిలో తల పెట్టుకోవడంతో ఎందుకు ఓవర్గా ఆలోచిస్తున్నావు కన్నయ్య? అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం అవ్వదు కదా. ప్రశాంతంగా ఆలోచించు, సొల్యూషన్ నీ ఎదురుగా కనిపిస్తుందని తల నిమురుతూ చెప్పారు. లవ్ యూ మామ్. లవ్ యూ మోర్ నా బుజ్జి కన్నయ్య అని మురిసిపోతూ చెప్పారు. దిస్ ఈజ్ టూ మచ్ విరాట్. మీ అమ్మ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు తెలుసా అన్నారు శేఖర్. నోరు ముయ్యండి, సిగ్గు లేదు కొడుకు ముందు ఇలా మాట్లాడటానికి. సుదర్శన్ గారిని తప్పించుకుని లోపలికి పారిపోయారు వాణి. సంజు, స్వప్న కాల్ చేసిందిరా. సో వాట్ మాతాశ్రీ? పాప్కార్న్ తింటూ చిల్ అవుతున్నాడు డాక్టర్ బాబు. ఏమన్నావురా పిల్లని? సుదర్శన్ అన్నయ్యకి తెలిస్తే గొడవ జరిగిపోతుంది. నీ వల్ల ఇరు కుటుంబాలు బలపడాలి కానీ విచ్ఛిన్నం అయిపోకూడదురా అన్నారు రాధ. ఏం చేశాడు నీ సుపుత్రుడు? ఏం చేయలేదు డాడీ. అప్పటి వరకు కేర్లెస్గా కూర్చున్నవాడు కాస్త రాజేంద్ర గారిని చూసి ఒద్దికగా కూర్చున్నాడు సంజీవ్. ఏం లేదు, ఆ పిల్లాడిని పట్టుకుని 2 రోజులు నలిపేశారు. వచ్చాక కూడా ఏంటి మీ పెత్తనం అని భర్తను కసిరి ఇంత లేట్ అయ్యిందేంటి అన్నారు రాధ. హాస్పిటల్ అంటే లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, కాఫీ తీసుకురా. భర్త మాటకి బుద్ధిగా తలూపి లోపలికి వెళ్ళడంతో శాండీని ఏమన్నావురా అన్నారు మరోసారి గంభీరంగా. నేనేం అనలేదు డీన్. ఇడియట్, ఇది ఇల్లు, హాస్పిటల్ కాదు. హిహి, సారీ డాడీ, తనని నేనేం అనలేదన్నాడు సంజీవ్. వాట్ నెక్స్ట్?